తమ్ముడు భార్య నా ఆడబట్టి కూతురు బాబు నాకు ఎంతో ధైర్యం చెప్పింది. టికెట్లకు వచ్చినప్పుడు కూడా వెళ్ళిపోదాము, మళ్ళీ సుప్రభాతం తీసేసి వెళ్ళిపోదాం పిన్ని, నీతో వస్తే నీ రమ్య అని అనుకో పిన్ని, నీ పెద్ద కూతురుని అనుకో, రమ్య గురించి బాధపడకు, నీ మనవుడు నువ్వు చేర తీసుకున్నావు, నీ మనవుడు నీ కొడుకు అనుకో పిన్ని అన్నది. చిన్నపిల్లైనా ధైర్యం చెప్పింది, చిన్నపిల్లైనా ధైర్యం చేసిన బాబు. నా పెద్ద కూతురికి బాగోలేదు, నా పెద్ద కూతురు గురించి నాకు ధైర్యం చెప్పింది. అదే లోకానికి వదిలేసి వెళ్ళిపోయింది. తోగులాట్లోని మేము 100 మంది తర్వాత ఉన్నాం బాబు. 100 మంది తర్వాత ఉంటే వీళ్ళు 12 గంటలు తీస్తామన్నారు. పార్కులో మేము వెళ్ళేటప్పుడు 100 మంది కంట మేము వెళ్ళిన తర్వాత 4వ గంటకి 1000 మంది వచ్చారు బాబు. తర్వాత అలాగే అనౌన్స్మెంట్ చేస్తుంటే వచ్చేసారు, గోళ్ళకి ఎంత వచ్చేసారు. అయితే వచ్చేస్తే నేను అన్నాను, బాబు గోళ్ళకి తోసుకోకండి అమ్మా. ఎందుకు తోసుకోవడం అంటే, లేదండి ఎవరో దూరం అన్నారు. ఈ పోలీసు వాళ్ళు 6 అయ్యింది, 7:20 అయింది బాబు, 7:30. వీళ్ళందరూ గోళ్ళాడుతున్నారు, లైన్లో పంపించండి, జనాలందరూ తోపులాట్లో వచ్చేస్తున్నారు, చచ్చిపోతాము పడిపోతాము అంటున్నారు. వీళ్ళు అస్సలు వినబడలేదు. మీరు ఎన్ని అనుకున్నా 12కే తీస్తామన్నారు, మీరు ఎన్ని అనుకున్నా 12కే తీస్తామన్నారు. 12కి తీస్తారంటే మేము ఊరుకున్నట్టు ఊరుకోరు కాదు బాబు. మగవాళ్ళు తీస్తారా తీయరా అని గేట్లు ఊపారు బాబు. ఆ గేట్ వెనక్కి వచ్చేసింది. గేట్ వెనక్కి వచ్చేసరికి గేట్లు వాళ్ళు ఈ పోలీసు వాళ్ళు లైన్ సర్దుతున్నారు. లైన్ సర్దుతుంటే గేట్లు తోసేస్తారు అనుకుని వీళ్ళు మగవాళ్ళు అందరూ గేట్లు లాగేశారు బాబు. గేట్లు లాగేస్తున్న ఈ పార్కులో ఉన్న జనం అంతా సొలోమని వచ్చేసారు. మేము 100 మందికంతా ఉన్నోళ్ళమి, నేను 1000 మందికంతా వెళ్ళిపోయాను. నేను చేపట్టుకు లావణ్య రామ్మంటే, పిన్ని నేను వస్తాను నీకేం బెంగలేదు, మేమందరూ వస్తాను, నువ్వు నడు నీకు ఒంట్లో బాగాలేదు, నువ్వు ఉపవాసం 2 రోజులు పెట్టి నువ్వు నడిపిన్ అన్నది. అమ్మ వచ్చి అంటే నేను వస్తాను అన్నది. వస్తున్నారు అనుకున్నాను, నేను వెళ్తూ ఫోన్ చేస్తుంటే నా లైన్లో అమ్మ ఫోన్ చేయకన్నారు. బాబు నా పిల్లలు ఉండిపోయారు, నేను ఎక్కడ తప్పిపోతారా బాబు అంటే పదమ్మా అన్నారు. ముందుకెళ్ళిపోయాను బాబు. వాళ్ళు వస్తున్నారు అనుకుంటే ఫోన్ అవ్వదు, ఏ ఫోన్ అవ్వదు. లైన్లో వస్తున్నారు అనుకున్నాను. బాబు నా పిల్లలు రాలేదు, ఏడ్ చేయాలంటే అమ్మ ఏడ్ చేయాలి. ఈలోగా గొల్లైపోయింది. అమ్మో ఆడపిల్ల చచ్చిపోయిందట, ఆడమ్మాయి చచ్చిపోయిందట, ఆడమ్మాయి చచ్చిపోయింది అంటున్నారు. వీళ్ళెవరు ఫోన్లు అవ్వట్లేదు అంటే మా వాళ్ళకి ఒకరు ఫోన్ అయింది. 3 పిల్లలు ముగ్గురు ఒక దగ్గర ఉన్నారట. అమ్మ దేవి ఫోన్ అంటే లావణి అన్నది. తోపులాట ఒక అమ్మాయి చచ్చిపోయిందట, 3 వచ్చారు, మేము వచ్చేసాము. లావణి కూడా ముందు వచ్చి ఉంటుంది. ఫోన్ బ్యాగులు పోయాయి పిన్ని, బ్యాగులు అందరివి పోయాయి అన్నది. అమ్మ బ్యాగులు పోతే ఎలాగా, అనౌన్స్మెంట్ చేస్తానని ముందుకెళ్ళాను. బాబు అనౌన్స్మెంట్ చేయండి బాబు, లావణ్య అట మాకు కనబడలేదంటే. అమ్మ ఇక్కడ చేయడానికి అవ్వదు, ఉరుకో టోకన్స్ కూడా ఇచ్చేస్తాము, లైన్లోకి వెళ్ళిపోండి అన్నారు. నిన్న ఎవరో చచ్చిపోయారు అనుకున్నాను. బయటకు వచ్చాను బాబు. బయటకు వస్తే పోలీసు అతను అన్నాడు, అమ్మ నువ్వు బయటకు వస్తున్నావు, వాళ్ళు ఎవరు కాకపోతే నువ్వు వాళ్ళతో వెళ్ళిపో, లేదంటే నిన్ను లోపలికి పంపించమన్నారు బాబు. లోపలికి పంపించమంటే అలాగే బాబు నాకు మనిషి ముఖ్యం అనుకుని నేను బయటకు వచ్చేసాను బాబు. వచ్చిన తర్వాత మళ్ళీ అతను అన్నాడు, చూస్తే పెద్ద ఆవిడ చచ్చిపోయింది అన్నారు. అయితే కాదు నా పాప కాదు అనుకోని నేను మళ్ళీ వెళ్ళిపోతే పోలీసు అతను అంటే చూసావు కదమ్మా పెద్ద ఆవిడ కదా వెళ్ళిపోమ్మా అన్నారు. అయితే మా వాళ్ళు ఫోన్ చేస్తే